అంటే ఇంతకుముందు ఒక కోడి అంటే ఒక కిలో అమ్మితే ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు లాభాలు వచ్చాయి బ్రో. ఇప్పుడు ఓన్లీ తక్కువ వస్తున్నాయి. మునుపటి కంటే ఇప్పుడు కోడి మీద ప్రాఫిట్ తక్కువ వస్తుంది. దానివల్ల షాప్స్ రెంట్ వెళ్ళక, వర్కర్ల జీతాలు వెళ్ళక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు పెంచినప్పుడు మీరు పెంచే విధానం ఏముండదా? అక్కడ నుంచి పెరిగినప్పుడు మీరు కూడా రేట్లు పెంచుకోవచ్చు కదా. అట్లుండదు కదా బ్రో. పేపర్లో రేట్ వస్తుంది కదా, పేపర్లో రేట్ అమ్ముకోవాలి అంతే. పేపర్లో రేటు ఎక్కువ పెడితే మన కాడికి కస్టమర్స్ రారు, పేపర్ చూసి వస్తారు. అట్లా మ్యాటర్ ఏమైతుందంటే అక్కడ మీకు రేట్లు పెరిగిపోయినాయి, కానీ పేపర్లో ఉన్న రేటుకి మీరు అమ్ముకోవడం మీకు గిట్టుబాటు అవ్వట్లేదు. దానివల్లనే ఇబ్బంది అవుతుంది. ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం? అంటే గత కొద్ది కాలంగా ఉందా లేకపోతే 4 months 5 months 5 నెలల నుంచి 5 నెలల నుంచి ఉంది. మరి ఫామ్ వాళ్ళకి అడగడం కానీ చెప్పడం కానీ ఇవన్నీ జరిగాయా? జరుగుతున్నాయి, చేస్తున్నారు. నమస్కారం. April 1st నుంచి చికెన్ షాపులు బంద్. దానికి రీజన్ ఏంటి? అసలు మీకు వచ్చే నష్టం ఏం జరిగింది? ఇప్పుడు చికెన్ షాపుల సమస్యలు ఏంటివంటే, ఇంతకు ముందు లైవ్ ఇంత రేట్లో ఉండేది కాదు. లైవ్ మనం రిటైల్ రేట్ అమ్ముతాం కదా, ఇంత రేట్లో ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే 100 రూపాయలు ఉన్న రేటు అప్పుడే మార్జిన్, ఇప్పుడు కోత విధించారు దాంట్లో. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఆ